డిఆర్డీఓ అద్భుతం చేసింది. ఇప్పటి వరకు ట్యాంకు విధ్వంసక క్షిపణులను ఏదో ఒక వాహనం నుంచో, హెలికాప్టర్ నుంచో లేదా యుద్ధ ట్యాంకుల నుంచో ప్రయోగించాల్సి ఉండేది. కానీ నిన్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ భుజంపై నుంచి ప్రయోగించి శత్రు ట్యాంకులను విధ్వంసం చేసే మ్యాన్ పోర్టబిలిటీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రస్తుత ప్రయోగ వార్తలు అంతర్జాతీయ మీడియా, ముఖ్యంగా చైనా అనుకూల దేశ మీడియాలు రావటం ప్రయోగ ప్రాధాన్యతను తెలియచేస్తోంది. భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ దేశీయ సాయుధ దళాలకు అద్భుతమైన బహుమతి అందించింది. చాలా కాలంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలలో భారత్ ఎలా యుద్ధం చేయగలదని కొంత భయం ఉండేది. భారత మౌంటైన్ స్ట్రైక్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫోర్స్ అయినప్పటికీ శత్రువు బలాన్ని తేలిగ్గా అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే చైనాకు భారీ స్థాయిలో లైట్ వెయిట్ ట్యాంకులు ఉన్నాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో వేగంగా సంచరించగలవు. మన దగ్గర భారీ యుద్ధ ట్యాంకులే తప్ప లైట్ వెయిట్వి నిజానికి లేవని చెప్పాలి. ప్రధాన యుద్ధ ట్యాంక్గా ఉన్న అర్జున్ తక్కువ బరువు ఉన్నప్పటికీ దానిలో కూడా కొన్ని లోపాలున్నాయి. మనం లైట్ వెయిట్ ట్యాంకులను సమకూర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దాంతోపాటు విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాని బదులు శత్రు ట్యాంకులను ధ్వంసం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే ప్రస్తుతం ప్రయోగం చేపట్టారు. నిజంగా భారత్తో చైనా యుద్ధానికి దిగితే భారత సైన్యానికి భారీ ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న యాంటీ ట్యాంక్ క్షిపణులు కేవలం కొన్ని పరిమితమైన సాధనాల ద్వారా మాత్రమే ప్రయోగించే వీలుండటమే ఇందుకు కారణం. భారత వీరులు ఎంతటి సాహసవంతులైనప్పటికీ ఉత్త చేతులతో యుద్ధం చేయలేరు కదా. అందుకు భారత రక్షణ పరిశోధన సంస్థలో వీటిపై దృష్టి పెట్టి అహర్నిశలో కృషి చేసి వీటిని అభివృద్ధి చేసింది. నిన్న చేసిన ప్రయోగం విజయవంతమైందని ప్రకటించి దేశాన్ని ఆనందదోలికల్లో ముంచెత్తింది. యాంటీ ట్యాంక్ క్షిపణిని మ్యాన్ పోర్టబుల్ లాంచర్ నుండి ప్రయోగించింది. ఇది రాజస్థాన్లో జరిగినట్లు తెలుస్తోంది. క్షిపణిని ప్రయోగించగానే తనకు కేటాయించిన లక్ష్యమైన నకిలీ ట్యాంక్ను అత్యంత ఖచ్చితత్వంతో తాకి నాశనం చేసినట్లు రక్షణ బృందం తెలిపింది. క్షిపణి యొక్క కనీస పరిధిని ఇప్పటికే భారత రక్షణ సంస్థలు ప్రయోగించి చూశాయి. ఇది గరిష్ట శ్రేణి కోసం పరీక్షించారు. పరీక్ష దానికి నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ సాధించిందని డిఆర్డీఓ ప్రకటించింది. దీనిలో డెవలపర్ల ప్రకారం సూక్ష్మీకరించిన ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్, అధునాతన ఏవియానిక్స్ ఉపయోగించినట్లుగా డిఆర్డీఓ తెలిపింది. వీటితో పాటు ఒడిశాలో నూతన తరం ఆకర్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలిసింది. అబ్దుల్ కలాం ఐలాండ్లోని ఇంటిగ్రేటెడ్ రేంజ్ నుంచి పరీక్షించి చూసినట్లు వెల్లడించారు. భారత వైమానిక దళం ప్రతినిధులు, డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం నిర్దేశించిన మార్గంలో జరిగిందని తెలిసింది. ముఖ్యంగా క్షిపణి నిర్దేశించిన గమనంలో సాగినట్లు తెలిసింది. ఇది ధ్వని కంటే 2 రెట్లు ఎక్కువ వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుందని వెల్లడించారు. కాగా ఇంతకు ముందున్న ఆకాశ్ పరిధి 25 కిలోమీటర్లు. ప్రస్తుతం దీని పరిధిని విస్తరించాలని ఈ ప్రయోగం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో దేశీయ రక్షణ పరికరాల అభివృద్ధికి భారతదేశం ప్రాధాన్యతనిచ్చింది. పొరుగున ఉన్న చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తత మరియు బహుళ భారతీయ పరిశ్రమలలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించే ఒత్తిడి మధ్య కొత్త సైనిక హార్డ్వేర్లను మళ్లీ ఆవిష్కరించింది. వచ్చే వారం హిందూ మహాసముద్రంలో ఫ్లీట్ ఫ్లాగ్ ఫిష్ HMS క్వీన్ ఎలిజబెత్ నేతృత్వంలోని యూకే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్తో భారత నావికాదళం కసరత్తులు చేపట్టనుంది. బ్రిటిష్ నావికా బృందం ప్రస్తుతం జపాన్కు వెళుతోంది. ఈ ప్రాంతంలో చైనా ప్రాదేశిక కార్యకలాపాలను ఎదుర్కోవడానికి చుట్టుపక్కల జలాల్లో పెట్రోలింగ్ చేస్తుంది. కాగా ఈ ప్రయోగ విషయాలను ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ముఖ్యంగా చైనా అనుకూల దేశంగా ముద్రపడ్డ ఓ అగ్రదేశం ఈ వార్తలను పతాక శీర్షికలతో వేయడం కొసమెరుపు. ఆ అగ్రదేశమేంటో మాకంటే మీకే బాగా తెలుసు.